హలో గాయస్, మనం ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నాం. ఎందుకంటే మల్లారెడ్డి కాలేజ్కి మనకు ఈరోజు గ్రాడ్యుయేషన్ డే ఉంది. అందుకే పొద్దున్నే స్టార్ట్ అయిపోయినాం. చందుగాడు కూడా వస్తుండు, వాడిని పికప్ చేసుకొని బైక్ మీదే వెళ్తున్నాం. చెల్ల చందుగానికి షామర్పేటలో చిన్న వర్క్ ఉందని నన్ను గజ్వేల్లో డ్రాప్ చేసి అయితే వెళ్ళాడు. నేను గజ్వేల్ నుండి గజ్వేల్ వంశాంతో కాలేజ్కి వెళ్తున్నాను. వచ్చేసాము చూడండి, ఇదే మన మైసమ్మ కూడా. కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు ఇక్కడే ఎక్కువ తిరిగే వాళ్ళం. ఇదే మన అడ్డా స్టాచ్యూ అంటారు ఇక్కడ. చలో ఇప్పుడు మనం హాస్టల్కి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసాం చూడండి, ఇదే మేము చదువుకున్నప్పుడు మేమున్న హాస్టల్. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాలి. చింటుగాడ ఆల్రెడీ పొద్దున్నే వచ్చేస్తున్నాడు. చలో ఇప్పుడు మనం ఫ్రెష్ అండ్ డ్రెస్ అప్ అయ్యి కాలేజ్కి వెళ్దాం. హాస్టల్లో ఫ్రెష్ అప్ అయ్యి కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈవెంట్ ఇంకో హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుందని అన్నారు. చూడండి కాలేజ్కి అయితే వచ్చేసాం. ఇదే మన కాలేజ్ ఎంట్రీ. చూడండి మల్లారెడ్డి ఫోటో కూడా ఉంది ఇక్కడ. గ్రాడ్యుయేషన్ డే మన ఫ్లెక్సీ. అనిల్ గారు కూడా వచ్చేసాడు గాయస్. నన్ను ఇక్కడ గేట్ దగ్గర డ్రాప్ చేసారు వాళ్ళు. మేమిద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాం, వాళ్ళైతే బైక్ మీద వెళ్ళేసారు. చూడండి మన కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఇది. కాలేజ్కి వచ్చినాం గైస్, వెయిట్ చేస్తున్నాం, మన వాళ్ళు వస్తారంట. ఇక్కడ అవి కొనుక్కోవాలి, టోపీలు. దానిలో ఈవెంట్ అవుతుంది. అంతా ఫుట్బాల్ గ్రౌండ్ ఉండే ఇక్కడ అంతా మొత్తం క్లీన్ చేసేసారు. ఇక్కడ మన లంచ్ ప్లేస్, మనం తినేవాళ్ళం ఇక్కడ. ఈ ఇయర్ బ్లాక్ క్యాప్స్ ఇస్తలేరంట, ఓన్లీ షాషెస్. అవి కలెక్ట్ చేసుకొని పైకి ఆడిటోరియంకి అయితే వెళ్తున్నాం గైస్. చలో మన ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. లోపలికి వెళ్ళాక మీకు మొత్తం చూపిస్తాను. అరే వీటిని ఏమంటారా చిన్నలా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అరే వీటిని ఏమంటారా చిన్నలా? చెన్నైలు కలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. షాషెస్ అంటారంట వీళ్ళు. వాష్గా ఆడిటోరియంకి వెళ్తున్నాం ఈవెంట్కి, ఇప్పుడు ప్రోగ్రామ్కి. చలో వచ్చేసాం గాయస్ ఆడిటోరియంలోకి. అలాంటి ఇక్కడ పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అయిపోయినాయి. కూర్చున్నాం, లాస్ట్ సైడ్ కూర్చున్నాం మేము. ఎంతగా సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. జై బాబు. సో భూషణ్ గారు, రణ్వీర్ గారు అంటున్నారు, ఏ క్రౌడ్ హైదరాబాద్ లో ఏ వెల్కమ్ మాకని. భూషణ్ జీ, దిస్ ఇస్ చాలా మంది ఒకటే అనుకున్నారు. ఏ అంటే క్వశ్చన్ అంటే ఆన్సర్ ఇస్తుంది, ఏ అంటే కంటెంట్ రాస్తుంది, ఏ అంటే ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. కానీ అది ఇప్పుడు ఓల్డ్ యాక్ట్.
ఇప్పుడు రియల్ గేమ్ మొదలయ్యింది. దాని పేరే ఏఐ ఏజెంట్. ఏఐ ఏజెంట్ మన కాలేజ్ ఏవీస్ అండ్ మల్లారెడ్డి గారి ఏవీస్ అయితే ప్లే చేశారు. ఇంతలోపు మల్లారెడ్డి గారు కూడా వచ్చేసారు. It is our honor to welcome our distinguished chief guest, Dr. Anil Raju, Director Defense, R&D Laboratory. మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహ వినూతం మహాదేవసుతం గురుగుహ వినూతం సన్మానిద్దాం అన్నా కూడా అనిల్ and in turn share the same with గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా రెస్పెక్టెడ్ మన వైస్ ఛాన్సలర్ గారు రవీందర్ రెడ్డి గారు, రెస్పెక్టెడ్, నేను ఒకటే చెప్తున్నా, జమానా మారిపోయింది. మొత్తం ఏఐ జమానా వచ్చింది. ప్రపంచమంతా మారుతా ఉంది. ఎవరి ఇయర్కు, ఎవరికి 6 monthsకు. మీరు ఇప్పుడు నా 4 వీడియోలు చూసింది. మీరు ఏ వీడియోలు ప్రపంచంలో ఎవ్వరు కూడా చెప్పలేదు. అలాంటి సబ్జెక్టు, అలాంటిది నేను ఎట్లా, నాకు ఫుల్ ఫామ్ తెలియదు. ఇండియాలో నా పరిస్థితి, ఇండియాలో పెద్ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్. The second student topper is R. Sujana, daughter of R. Lingamurthy with CGPA 9.28. And third topper of Civil Department, MBA, we have M. Roshini, the topper of MBA, M. Roshini, daughter of M. Bhanuji Rao with CGPA 8.96. The second topper from MBA, K. Srinivas, son of K. Srinivas with CGPA 8.95. Third topper from MBA is Shravan Kumar, son of Somanna with CGPA 8.88. Graduation ceremony will be ready. Hope the CSC department gathers all the students towards my right side. All the CSC. We will start the graduation ceremony of CSC immediately. The placement coordinator, corresponding coordinators and the ఎందుకు కప్తారా శాల్వాలు? శాల్వాలు ఎందుకు కప్తారు? సలివెడుతున్నట్టు సార్ ఏంటి సార్ అది? సలివెడుతున్నట్టు G. Divya, J. Rujadhanani. హలో గైస్, లోపల బీటెక్ వాళ్ళకి ఫెసిలిటీ అయితే ఇస్తారు, అంటే సన్మానం ఇస్తారు. మేము ఇక బీటెక్ వాళ్ళు 1000 మంది ఉన్నారు. తర్వాత ఎంబీ వాళ్ళకు ఇక గ్యాప్లో ఏమేద్దామని మన కాలేజ్ చుట్టూ రౌండ్స్ చేస్తున్నాం. చూడండి, మా పాత జ్ఞాపకాలన్నీ ఒకసారి తిరిగి గుర్తు చేసుకుందాం. మన వాళ్ళు ఆల్రెడీ ముంగడ పోతారు. 2 ఫోటోలు దిగి మేము వస్తున్నాం. కాలేజ్ అంతా చూపిస్తాను చూడండి. టోపీ సార్ అనుకుంటే ఈ చున్ని ఇచ్చారు. టోపీ లేదు, కోట్ లేదు, ఓన్లీ ఈ చున్ని కట్టే. కాలేజ్ అంతా చేంజ్ చేసి పడేసారు మొత్తం. ఇక్కడ కొత్తగా కడతారు కావచ్చు, మొత్తం ఇక్కడ తవ్వుతారు. ఇది మా బ్లాక్. ఇది
స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని ఉంటుంది కానీ మా బ్లాక్, అక్కడ మా క్లాస్ ఉండే. ఇది ఫార్మసీ కాలేజ్, ఇది క్యాంపస్. ఇది ఓయూకు ఉంటుంది, మాది జేఎన్టీకి ఉంటుంది, అదే మ్యాజిక్. బ్యాక్ సైడ్ పొలాలన్నీ దున్నేసి బస్ పార్కింగ్ చేసారు. పొలం ఉండే గాయస్ ఇక్కడ మొత్తం బస్ పార్కింగ్ పెట్టేశారు. మనలో చూస్తారు ఇక్కడ. డిస్కషన్ చూడండి మనలో, అప్పుడు గా డిస్కషన్, ఇప్పుడు గా డిస్కషన్. గోడల పొట్టి, గేట్ల పొట్టి. కాలేజ్ వెళ్ళినప్పుడు గిదే తిరుగుడు, గ్రాడ్యుయేషన్ డేకి వచ్చినప్పుడు గిదే తిరుగుడు. మారంరా మనం, మారంరా, మారండిరా, మారరా. మీకు అర్థమవుతలేదు, ఇంకా మీరు మారతలేరు. ఎన్నిసార్లు మర్రా మర్రా అని ముత్తుకోవాలా? నేను ఎన్నిసార్లు ముత్తుకోవాలరా? మర్రా మర్రా. కాలేజ్ అయిపోయి 1.5 year అవుతుంది, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ డే పెట్టారు. అయినా యూట్యూబ్ బెట్టలే, కోటి ఎలగానికి చున్నిచ్చిర్రు. ఇంకోసారి అయినా యూట్యూబ్ బెట్టలే, కోటి ఎలగానికి చున్నిచ్చిర్రు. మా బ్లాక్ పోతున్నాం గైస్. ఇది మా బ్లాక్ పైన 4th ఫ్లోర్. చూద్దాం ఇప్పుడు. లోపలికి పోతే వీలైతే పోదాం, లేకుంటే లేదు. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇవి మా కేజీఎఫ్ గేట్లు, ఇవి ఎంట్రీ. రోడ్ దగ్గర ఘాట్స్, గేట్ దగ్గర ఘాట్స్. చూసి అట్లే వాళ్ళని దాటుకొని వెళ్ళాలంటే పెద్ద రక్త చరిత్ర జరగాలి. పిస్తా హౌస్ కి చాయ్ తాగడానికి వెళ్తున్నాం గాయస్. బ్రేక్ టైం ఇక మనకి. ఇది మనోళ్ళు ఇక్కడ చెప్పు, మాట్లాడరా. మైసమ్మగూడలో చాయ్ తాగుదామంటే మైసమ్మగూడ లద్దు, పిస్తా హౌస్ పోదామని. అంటే ఇప్పుడు అక్కడికి పోయి చాయ్ కొంచెం జాబ్ చేస్తున్నారు కదా మన వాళ్ళు, అందుకనే ఇప్పుడు జాబర్స్ గా, ఇప్పుడు రిచ్ అయిపోయారు వీళ్ళు. జాబర్స్ గా నెలకు 30,000 జీతం అట్లా. అందుకనే పిస్తా హౌస్ లో చాయ్ పిస్తా అంటారు. చలో బిల్లు మొత్తం ఆడితే వెనకొచ్చాడు, ఇగో ఈడను వెనకొచ్చాడు బిల్ అంతా. బిల్లు మొత్తం ఆడితే వెనకొచ్చాడు, ఇగో ఈడను వెనకొచ్చాడు బిల్ అంతా. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? దూలపల్లిలోని పిస్తా హౌస్, ఇక్కడే చాయ్ తాగడానికి వచ్చినాం గైస్ ఆఫ్టర్ లాంగ్ టైం. పిస్తా హౌస్ నుంచి డైరెక్ట్ కాలేజ్కి వచ్చేసాం. కాలేజ్కి రాగానే ఇక్కడ లంచ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ లంచ్ చేసి మళ్ళీ ఈవెంట్లోకి అయితే వెళ్ళిపోయాం, ఎందుకంటే మన ఎంబీఏ వాళ్ళు కూడా స్టార్ట్ చేసేసారంట. ఎట్లయింది
మా కాలేజ్ మా కాలేజ్ Yes, Harikesh. Yes, Neha. Yes, Vaishnavi. Yes, Shashwan. D. Satvika Priya. E. Vamshi Krishna. J. Lakshmi Narsimha. G. Dheeraj. J. Nikhil. K. Lokesh. K. Yogesh. K. Nikhil Reddy. C. Vaishnavi. D. Satvika Priya. E. Vamshi Krishna. E. Pawan Kumar. Sukirti. M. Vishnuvardhan Reddy. M. Harshita. M. Chaitanya Krishna, B. Amrita Devi, K. Shravan Kumar, C. Dastagiri, P. Varsha, Sheikh Sahana Sadi. తీసుకున్నాం గైస్ సర్టిఫికేట్ తీరాలబ్బే ఇందు వదన కుందరదన మందగమన మధుర వచన వావ్ థ్యాంక్ యూ గుడ్ నైట్ హలో గైస్ మేము సర్టిఫికేట్లు తీసుకున్నాం కానీ చింటికానికి ఇట్లా దొరకలేదు అందుకే మళ్ళీ మా బ్లాక్ వచ్చినాం ఇక చూడండి ఇది మా బ్లాక్ మళ్ళీ బ్లాక్ రావాల్సి వచ్చింది మళ్ళీ బ్లాక్ వచ్చినాం ఇక వాళ్ళ కోసం మావి తీసుకున్నాం మా ఏవి మేము వాళ్ళ కోసం వచ్చినాం గైస్ వీడు ఏంద్రా వినోడు అనుకుంటాను గైస్ లిఫ్ట్ ఎక్కుదామా మెట్లు ఎక్కుదామా మా సెకండ్ ఫ్లోర్ గైస్ లిఫ్ట్ ఎక్కుదాం పైకి వెళ్తున్నాం గైస్ లిఫ్ట్ లో పైకి పోతాం అయిపోయింది మన ప్రోగ్రామ్. చలో ఇప్పుడు మనమైతే హాస్టల్కి వెళ్ళిపోదాం. వచ్చేసాం హాస్టల్కి. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ ఎక్కడికన్నా బయటికి వెళ్దామని ప్లాన్ చేసాం. ఇప్పుడైతే మేము మళ్ళీ నైట్ అయింది టైం. ఇక్కడ కుంపల్లో ఉన్న డిలైట్ కిచెన్కి అయితే వచ్చేసాం చాయ్ తాగడానికి. మన వాళ్ళు కూడా అందరు ఇక్కడే ఉన్నారు. చాయ్ తాగేసి మళ్ళీ మనమైతే తిరగడానికి వెళ్ళిపోయాం. తిరిగి ఒక దగ్గర అయినాం గాయస్. మళ్ళీ మొదలుగా మన లేట్ నైట్ కన్వర్సేషన్స్. ఇదే లాస్ట్ ఇయర్, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు. యాందిరయ్యా యాం చేస్తున్నా రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. అయిపోయింది గ్యాస్ తిరగడం, ముచ్చట్లు పెట్టడం మొత్తం అయిపోయింది. ఇక హాస్టల్కి వచ్చేసరికి 3:30 అయింది. మార్నింగ్ అందరం లేచేసి అందరం రెడీ అయ్యి ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినాం గాయస్. చింటుగాడు అనిల్ గాడు అయితే వెళ్ళిపోతుర్రు. వాళ్ళతో బస్ స్టాండ్ వరకు అయితే వెళ్ళి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి అయితే వచ్చేసాను. అలాగే ఇక్కడ మాకు జూనియర్స్ కూడా ఉండే, వాళ్ళని కూడా కలిసాను. ఈలోపు చందుగాడు కూడా వచ్చినాను ఫోన్ చేసిండు. హాస్టల్కి వెళ్ళి మేమైతే మళ్ళీ రెడీ అయ్యి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం గాయస్. చలో రైట్, ఇది మన వ్లాగ్. ఎలా ఉంది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, మళ్ళా రైట్. జై శ్రీరామ్.